180 పాట సంఖ్య పల్లవి మొదటి చరణం చివరి చరణం 180. ఈ పాట ద్వారా ప్రభువును గణపరుద్దాం. సుప్రభు పలు నిందలనొందితే వానాకై పూజనీయుడే సుప్రభు నిస్వకీయులే నిందించిన నిన్నగీకరించకపోయిన నిస్వకీయులే నిందించిన నిన్నగీకరించకపోయిన ఎన్నో బాధలొందితివా నాకై ఎన్నో బాధలొందితివా నాకై సన్నుతింతును నీ ప్రేమకై పూజనీయుడే సుప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడే సుప్రభు. మూడో చరణం యోగోత్రపు ఓసి మమ ఆద్యాంతరహిత దైవమ యోగోత్రపు ఓసి మమ ఆద్యాంతరహిత దైవమ అదమోలు నిను సమరయుడనిరా అదమోలు నిను సమరయుడనిరా నాదురా నిన్ను బహుదూతిరా పూజనీయుడే సుప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడే సుప్రభు మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును మధురం నీ నామం అతి మధురం మధురాగీతముతో నిన్నారాధింతును వదించబడితివాయి పాపికై వదించబడితివాయి పాపికై వందిత ప్రభు నిన్ను పూజింతును పూజనీయుడే సుప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడే సుప్రభు. సరే అండి, బలలో పాలు పొందకముందు కొన్ని హెచ్చరికలు పరీక్ష చేసుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. ఇరవై 28వ వచనమండి. మొదటి కొరింథీ 11:28. అందరం కలిసి చదువుదాం. బలలో పాలు పొందకముందు ఈ వచనాన్ని చదివి పరీక్షించుకొని వాక్యపు వెలుగులో మనలో మనం విమర్శ చేసుకుని ప్రభు వలలో పాలు పొందాలి. 28వ వచనం అందరం కలిసి చదువుదాం.
కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలేను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని మాటలు సంఘానికి హెచ్చరికలు ఇచ్చి బల్లకు యోగ్యులుగా కావడానికి శిలవ రక్తం దాసుని మీద ప్రోక్షించి వర్తమానమునిచ్చి కృపరిమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఎవరైనా ఒక్కరు చదవండి ఆ వచనం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని తాగాలి అని అన్నాడు. మన మధ్యన ఉన్న రొట్టె ద్రాక్షారసం, ప్రభు శరీరం. పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేసుకోవాలంటే మరి కొన్ని లేఖన భాగాలు పరీక్ష ఉన్నాయి. సంఖ్యాకాండం రండి ఒకసారి. ఇరవై అధ్యాయం సంఖ్యాకాండం 20:14 వచనమండి. చాలు. మోషే ఎవరి దగ్గరికి పంపాడు వర్తమానం? ఎదోము ఎవరు? అక్కడ రాశాడు, చదవండి మళ్ళా. నీ సహోదరుడు ఎదోము ఎవరు? ఏశావు సంతానం. ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. ఇద్దరు ఏమవుతారు? సహోదరుడు. కానీ ఐగుప్తు నుండి కానానుకు పోవడానికి విడుదల నొందారు. అరణ్యంలో ఉన్నారు ఇశ్రాయేలుడు. కానాను వెళ్ళాలి. ప్రయాణం ఎదోము దేశం అడ్డం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? ఇదే ప్రశ్న. అయ్యా, ఐగుప్తును బయటకు వచ్చాం మేము, కానాను వెళ్ళాలి, కానీ నీ దేశం అడ్డం వచ్చింది. ఏం చేయాలి ఇప్పుడు? పర్మిషన్ ఇస్తావా? ఆ దేశము గుండా వెళ్ళడానికి పర్మిషన్ కావాలి నాకు. అడ్డం వచ్చింది. మరి సహోదరుడు అడుగుతున్నాడు, ఏం చెప్పాలి? ఎవరో కాదు, సహోదరుడు. మళ్ళీ చదవండి. ఇవన్నీ వర్ణించి చెప్తున్నాడండి మోషే. ఎవరికి? ఎదోము రాజుకు. ఎదోము ఎవరు? ఏశావు సంతానం. ఏశావు ఎవరు? యాకోబు కన్నా. వెలిగిందా? తలంపేంటి? మా కష్టాలు, మా ఇబ్బందులు, మా శోధనలు, మా బాధలు, మా శ్రమలు ఇలాంటివి. కానీ ఏం చేయాలి? రండి 16వ వచనం చదవండి. చివరికి వచ్చామండి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చాం. నీ దేశానికి చివరిలో ఉన్నావు, అడుగు పెట్టాలి. మీ దేశంలో ఏం చేస్తావు? పర్మిషన్ ఇస్తావా? మనం కూడా అంతేనండి. పాపము నుండి బయటకు వచ్చాం. యాత్రా జీవితం, పరలోక రాజ్యం చేరాలి మనం. కానీ అడుగడుగున అడ్డాలు వస్తాయి. అర్థమైందా? అడుగడుగున అడ్డాలు వస్తాయి. పరీక్షలు. రండి హెబ్రీయులకు రాసిన పత్రిక.
11వ అధ్యాయం, హెబ్రీ 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒక వచనం మీకు చెప్పాలి. ఇరవై నాలుగో వచనం. మోషే పెద్దవాడయ్యాడు, మోయాబు దేశము మోషే పెద్దవాడయ్యాడు, తన ప్రజలను చూడడానికి వెళ్ళాడు, సకల విద్యలు పక్కన పెట్టాడు, ఇశ్రాయేలును బయటికి తెచ్చాడు, అరణ్యములో పెట్టాడు సైన్యాన్ని, 6 లక్షల కాల్బలం. ఇశ్రాయేలులు గుండెలా తిరిగిపోతాయి శత్రు రాజ్యాలకు. అర్థమైందా? తలంపు ఏంటంటే మోషే పెద్దవాడయ్యాడు, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అలా వచ్చాడు బయటికి, సైన్యాన్ని బయటికి తెచ్చాడు. ఏదో మఠం వచ్చింది దేశం. ఏం చేయాలి ఇప్పుడు? వివరించి చెప్పాడు. విద్యావంతుడు కాబట్టి వివరించి చెప్పాడు వాళ్ళకు సమస్య. అర్థమైందా? రండి, ఆ రాజు ఏమని చెప్పాడు? 20వ అధ్యాయం సంఖ్యాకాండం. ఏషావు అంటే అర్థం ఏంటంటే ఖడ్గం పట్టేవాడు ఎల్లప్పుడూ ఖడ్గమే పడతాడు. ఏషావు నేచర్ ఖడ్గం పట్టేవాడు. యాకోబుకు ఎప్పుడూ విరోధమే. చంపాలనుకున్నాడు యాకోబుని ఎప్పుడూ. నేరా జ్యేష్ఠత్వపు హక్కు కొరకు కూరగాయల భోజనం పెట్టి జ్యేష్ఠత్వం అడిగాడు అన్నమాట. తండ్రికి భోజనం పెట్టి ఆశీర్వాదం పొందాలనుకున్నాడు ఏశావు. అప్పుడు పగబట్టాడు, చంపాలనుకున్నాడు, పారిపోతాడు యాకోబు. ఏదో మనగా ఖడ్గం పట్టేవాడు అని అర్థం అన్నమాట. ఇలాంటి వారు కూడా ఎదురవుతారు మనకు. 20వ అధ్యాయం మళ్ళీ రండి, పరీక్ష 17వ వచనం. పొలములో పడి అయినను, ద్రాక్ష తోటలో పడి అయినను వెళ్ళము, బావుల నీళ్ళు తాగము. అట్లా పోతామండి మా ప్రయాణం. నీ దాంట్లో ఒక్కడి కూడా నష్టం కలిగించాం మేము. ప్రయాణం విశ్వాసి ఎక్కడైనా ఇతరులకు నష్టము కలిగించేవాడు కాడు, అర్థం చేసుకోవాలి. అర్థమైందా? వాళ్ళ స్వభావం బయటకు వచ్చారు. ఎవరైనా ఎదురుపడితే వాళ్ళకు నష్టం కలిగించే వాళ్ళు గారు విశ్వాసులు. రాజమార్గం ఒకటి ఉంది మనకు. యోహాను సువార్త రండి 14వ అధ్యాయం 6వ వచనం. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. ఒక చక్కటి మార్గం, సరైన మార్గం, ఇతరులకు నష్టాన్ని కలిగించని మార్గం, సత్య మార్గం ప్రభు నడిచాడు. పిలాతుకు అదే చెప్పాడు. సత్యం అంటే ఏంటంటే వర్ణించి చెప్పాడు ప్రభు. అయా సత్యం అంటే ఉన్నది ఉన్నట్టు పాపమును వదిలి పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పాపము నుండి విడుదల పొంది ప్రాయచిత్తము కొరకు శిలువ రక్తం నీ తీర్పులో కనబడుద్ది. తర్వాత అర్థమైంది సత్యమేంటో. అర్థమైందా? రెండోసారి ఏదో సంగతి అట పెట్టండి, వాళ్ళ నేచర్ అది. రండి 22 సంఖ్యాకాండం
వాళ్ళు ఇశ్రాయేలులు యుద్ధం చేయలేదు. మోయాబీయులతో ఇశ్రాయేలులు యుద్ధం చేయలేదు, తొలగిపోయారు అక్కడి నుంచి. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, ఎందుకు వాదం, తొలగిపోయారు వాళ్ళు. నష్టం కలిగించలే ఎదోమీయులకు. కారణం దేవుడే వాళ్ళకు నష్టాన్ని కలిగించొద్దని జ్ఞానం ఇచ్చాడు. తొలగిపోయారు. ఇప్పుడు మోయాబు రాజడం వస్తాడు. ఆయన పోయాడు, ఇంకొకడు వస్తాడు. 22 ఒకసారి. అక్కడికి వచ్చారు, తిరిగి ఎదోమనంటే దాటారు. ఇప్పుడు మోయాబు అడ్డం వచ్చింది. ఆ రాజు బిలామును పిలుస్తాడు. బాలాకు రాజు బిలామును పిలుస్తాడు. అయ్యా, ఒక జనం ఉంది, భూతలమంతా కప్పారు, నా దేశం పాడైద్ది. ఎద్దు పచ్చిక నాకినట్టు నాకేస్తాను నా దేశాన్ని. బాలాకు బిలామును పిలిచి శపించమని అడుగుతాడనమాట. ఇలాగూ కొన్ని కార్యాలు అడ్డం వస్తాయి యాత్రా జీవితంలో. పరీక్ష అంటే అది. ఇశ్రాయేలుడు కూడా పరీక్ష చేసుకోవాలి. బిలాము వస్తానన్నాడు, కానీ దేవుడు వెళ్ళొద్దన్నాడు. మొదటిది. బాలాకు రాజు బలమైన అధికారులు పంపాడు. ఇప్పుడు వెళ్ళమని ప్రభు సెలవిచ్చాడు. వెళ్ళయా అన్నాడు. గాడిద మీద ఎక్కి ప్రజల శపించటానికి వెళ్తున్నాడు. 22 సంఖ్యాకాండం. ఇక్కడ ఓ మాట చెప్పాడు. 10వ వచనం, 22:10. శాపము హేతువు లేకుండా తగలదు. ప్రియులారా, శాపము హేతువు లేకుండా తలగదు. అర్థమైందా? దేవుని బిడ్డలకు ఇప్పుడు కూడా శాపం ఇతరులు శపించినప్పుడు తగలదు. కారణం, దేవుడు తోడై ఉంటాడు. శిలువ రక్తం బలమైంది. శిలువ రక్తం ప్రతి పాపమును, అపవిత్రతను కడిగి పవిత్రపరిచి కాపుదల ఇచ్చి ఆశీర్వాదమునిచ్చి కన్ను పాప వలె కాపాడాడు ఇశ్రాయేలును. అర్థమైందా? తలంపు ఏంటంటే పరీక్ష. ఎదోము వచ్చాడు, మోయాబు వచ్చాడు, బిలాం శపించడానికి వచ్చాడు, అనుమతించలేదు. ఒకటి మాట చెప్పాలి. రండి, సంఖ్యాకాండం 22 ఆరంభమైంది. 23, 24 అధ్యాయాలు, 3 అధ్యాయాలు బిలాము గురించి రాయబడ్డాయి. అర్థమైందా? రండి ఒకసారి క్లుప్తంగా ధ్యానిస్తాం. 24 సంఖ్యాకాండం. ఇప్పుడు బిలాం ప్రవక్త ఉపమాన రీతిగా మాట్లాడతాడు. 15వ వచనం చదవండి ఒకసారి. ఏం తెరవబడ్డాయి చెప్పండి ఒకసారి. కన్నులు తెరవబడ్డాయట. ఎవరికి? బిలాముకు కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయి. గాడిద మీద ఉన్నప్పుడు మూయబడ్డాయి కళ్ళు. అర్థమైనాయా? గాడిద బిలామును మోస్తుంది. దేవుని దూత గాడిదకు ఎదురుగా వచ్చాడు, ఖడ్గము చేత పట్టుకొని ఖండించడానికి వచ్చాడు బిలామును. అప్పుడు బిలాము కళ్ళు మోయబడ్డాయి. అర్థమైందా? ఇప్పుడు రెండవసారి 24 సంఖ్యాకాండం 15వ వచనం మళ్ళీ చదవండి.
ఉమ్. దేవోక్తి వచ్చిందట బిలాముకు. కన్నులు దేవుడు తెరిచాడు. అంతకుముందు కళ్ళు మూయబడ్డాయి. ఇరుకైన స్థలానికి వచ్చాడు. గాడిదకు దేవుడు నోరిచ్చాడు. ప్రభు అన్నాడు, గాడిద గనక తొలగిపోతే అదే ఖడ్గముతో నిన్ను ఖండించేవాడిని. గాడిదకు అర్థమైంది. బిలాం నీకు అర్థం కాలేదు. కొన్నిసార్లు దేవుడు జంతువుల జ్ఞానం ఇస్తాడు. ప్రవక్త ఎర్రితనాన్ని బయలుపరుస్తాడు. అర్థమైందా? యాత్రా జీవితం విశ్వాసం ఎలా నడవాలి? ప్రభు మార్గములో ఇశ్రాయేలులు ఐగుప్తు నుండి బయటకు వచ్చి అరణ్య యాత్ర ఇది. రకరకాల శోధనలు గురైపోయారు, వేదనలు గురైపోయారు. వారి గురి నిరీక్షణ కానాను. కానానుకు వెళ్ళేటప్పుడు కష్టాలన్నీ. అర్థమైందా? రండి, ఒక పదం మీకు చెప్పాలనుకున్నది ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. 17వ వచనం. అదే పాయింట్ అన్నమాట. నక్షత్రము యాకోబులో ఉదయించింది. బిలాం చూశాడు. నక్షత్రము యాకోబులో ఉదయించింది. బిలాం ప్రవచనం ఇది. ఆ నక్షత్రమే ఈనాడు మనలో నడిపించేది. ఆత్మీయంగా నడిపించే నక్షత్రం మన ప్రభువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి పునాది వేసిన వాడేవాడు. భూమి మీద మానవుడు ఎలా జీవిస్తున్నాడు? ఎవరేశారు పునాది? చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ ధనికుడు కానీ దరిద్రుడు కానీ భూమి మీద జీవిస్తున్నారు. దానికి పునాది ఎవరేశారు? అర్థమైందా? ఆ నక్షత్రం ఇశ్రాయేలును నడిపించింది. ఆ నక్షత్రమే నిన్ను నన్ను నడిపించేది. ఏ రోజు రాజు యేసు ప్రభువును చంపాలనుకున్నప్పుడు వేరొక మార్గమును తీసుకొని పోయాడు. ఏ రోజు చనిపోయాడు, యేసు ప్రభు ప్రజలకు రక్షణ ఇచ్చాడు. నక్షత్రం. రండి, ప్రకటన గ్రంథం 22 16 వచనం. ప్రకటన 22:16 ముగింపు. 22:16. ప్రకటన 22:16. వేకువ చుక్కనై ఉన్నాను. అదే నక్షత్రం. ఉదయ నక్షత్రం ఏకముగా కూడి పాడినప్పుడు భూమికి పునాది వేయబడింది. ప్రభువు లేకుండా సృష్టి లేదు. ప్రభువు లేకుండా రక్షణ లేదు. ప్రభువు లేకుండా సరైన ఆత్మీయమైన మార్గం లేదు. ప్రభువు లేకుండా ఆశీర్వాదం లేదు. ప్రభువు లేకుండా మనకు ఆరోగ్యం లేదు, మనకు నిరీక్షణ లేదు. ప్రభు ఒక్కడే నిరీక్షణ, గురి నిరీక్షణ. చూశాడు బిలాం, అయ్యా నా చాప్టర్లు క్లోజ్ అయింది, నేను ఎలా చావాలి, నా అంతమేంటి, నీతిమంతుని మరణము వంటి మరణము నాకు కావాలి, ప్రజలు శపించాను కాబట్టి. కానీ దొరకలేదు బిలాంకు. తలంపు వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాడు ఇశ్రాయేలులకు. ఒకటి చరిత్ర, సంఖ్యాకాండం 25. బిలాము ఒకటే సలహా ఇచ్చాడు బాలాక్కు. మోయాబు రాజుకు బిలాం ఇచ్చిన సలహా ఒకటే. ఇశ్రాయేలులు భూతలమంతా కప్పి ఉన్నారు కదా, వారు నశించాలంటే ఒకటి మార్గం. ఇశ్రాయేలులకు శరీరాశ ఎక్కువ కాబట్టి నీ సైన్యంలో ఉన్న స్త్రీలందరినీ ఆ సైన్యాన్ని పంపు, అప్పుడు కుప్పలు కుప్పలుగా కూలిపోతారు ఇశ్రాయేలులు. బిలాము చెప్పాడు ఈ సలహా. అర్థమైందా? 22, 23, 24 అధ్యాయాలు బిలాము కొరకు. తానిచ్చిన సలహా 25వ అధ్యాయం సంఖ్యాకాండం. రండి ఒకసారి.
మొదటొచ్చినం. సంఖ్యాకాండం 25 మొదటొచ్చినం. చాలండి. ఎవరికి చేయాలి ఆరాధన? ఎవరికి చేయాలి నమస్కారం? ఈ ప్రజలు ఎలా బయటకు వచ్చారు? గొర్రెపిల్ల రక్తంలో కదా బయటకు వచ్చింది. అలాంటి 10 తెగుళ్ళు ఐగుప్తులో దేవుడు చూపించాడు కదా దేవతల మీద. ఇప్పుడేమైంది మరి? సలహా ఏంటి? రండి ప్రకటన గ్రంథం, కొంచెం అర్థం కావాలి చరిత్ర. రండి ఒకసారి ప్రకటన గ్రంథం. మూడో అధ్యాయం, 2వ అధ్యాయం, ప్రకటన 2:13 వచనం. ఇవన్నీ చేసావు, భక్తి కార్యాలు బాగానే ఉన్నాయి, కానీ కిందేం వచనం రాశాడు? చదవండి అది. బాలాకు బిలాం బోధ చేశాడు. అర్థమైందా? బిలాం ఏమి చేయలేకపోయాడు కానీ సలహా ఇచ్చిపోయాడు బాలాకు. బిలాము ప్రవక్త. తలంపు ఏంటంటే ఆత్మీయంగా ప్రభు అడుగుజాడల్లో నడిచేటప్పుడు రాంగ్ రూట్లో అపవాది తీసుకుని పోవడానికి ప్రయత్నం చేస్తాడు. అర్థమైందా? విశ్వాస జీవితం యాత్రికులం. ప్రభువు శిలవ రక్తము ద్వారా మనలో కడిగి పవిత్రపరిచి లోకంలో విశ్వాసులుగా ఉండి బిడలారా మీ నిరీక్షణ గురి పరలోక రాజ్యం. భూమి యందు యాత్ర, అడుగడుగున ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. సహోదరుడే ఏషావు, మోయాబు, లోతు సంతానం అబ్రాము, లోతు ఇద్దరు కూడా పెన వేసుకుని పోయిన బంధం ఒకప్పుడు, కానీ ఇప్పుడు శత్రువులయ్యారు. కారణం అర్థమైందా? ఎవడు శత్రువు అవుతాడు, ఎవరు మిత్రులవుతారు చివరకు అర్థమైంది. కానీ ప్రభు శరీర మూలముగా పుట్టింది. రండి యోహాను సువార్త. మొదట అధ్యాయం 12వ వచనమండి. యోహాను సువార్త 2:12. తను నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. కానీ ఆత్మీయంగా రాంగ్ స్టెప్ వేస్తే వచ్చేది పనిష్మెంటు. అధికారం ఇచ్చాడు. ఆత్మీయంగా నడవమన్నాడు. నేనే మార్గం అన్నాడు. ఎన్ని కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శరీర సంబంధమైన ఆ యొక్క వ్యక్తులు కూడా అడ్డం రావచ్చు, అడుగడుగున ఆపదలు కలగవచ్చు. బైబిల్ స్టడీది ప్రియులారా, అడుగడుగున ఆపదలు రావచ్చు. నా ఇంటివారు, నీ ఇంటివారు, రక్త సంబంధులే కావచ్చు, మన వంశస్థులే కావచ్చు, ఇతరులు కావచ్చు. విశ్వాసము నుండి వైదొలిగించడానికి అపవాది తెచ్చే అడ్డంకులు ఎన్నో ఉంటాయి, కానీ విశ్వాసం కర్తయు. రండి ఒకసారి ఇదే పిలుపులు చేయండి. 13వ వచనం. దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైను, మనసేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. శరీరం దాని ఆశలు గతించిపోతాయి. పాపము నుండి విడుదల పొంది విశ్వాసులమై యాత్రలో కొనసాగేటప్పుడు ఆ ఉదయ నక్షత్రం అనగా మన ప్రభు ఆత్మీయంగా మార్గాన్ని చూపించి ఆత్మీయంగా అడుగడుగున ఇశ్రాయేలును వెంబడించిన వాడు కొనకడు నిద్రపోడు. ఆ ప్రభు ఒక వెలుగ్గా, ఆత్మీయమైన మార్గదర్శిగా తెల్లవారు ఏకువ చుక్క ఉదయిస్తుంది. అరుణోదయ గర్భములో నుండి
యవనస్తులు అలంకృతులై వస్తారు ఒకప్పుడు. అలా వచ్చాను నేను. నీ యవ్వనులు అరుణోదయ గర్భములో నుండి అలంకృతులై వస్తారని రక్షణ అనుభవం గురించి మాట్లాడాడు ప్రభు. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం యోహాను 6:27 వచనం. క్షయమైన ఆహారం ఉంది, అక్షయమైన ఆహారం ఉంది. ఇశ్రాయేలులు ఐగుప్తులో మన్నా తిన్నారు, తిని విసుకొచ్చింది. సైసారం లేని మన్నా, రుచి లేదు. ఈ అన్నం ఎంతకాలం తినాలి? వాళ్ళు పెన్నం మీద ఏంచారు మన్నాను, రోట్లే దంచారు, రొట్టెలు చేశారు, అట్లా తిన్నారు. వాళ్ళు ఇసుకొచ్చి తినలేక తిని ఇసుకొచ్చి మన్నా సమకూర్చుకొని ఆనాటి పొత్తం దాన్ని తెచ్చి రోట్లో దంచి దాన్ని అప్పం చేసి పెన్నం మీద వేసి కాల్చి తిన్నారు. అయ్యా ఎంతకాలం తినాలి ఇది? మోషే అన్నాడు, నేనేం చేయాలి? వాళ్ళకి మాంసం కావాలట, ఇచ్చేయమన్నాడు. ఏం చేయాలి? సముద్రం నాది కదా, పక్షులన్నీ నావే కదా, పశువాదులు నాయే కదా, ఇస్తాను కానీ ఇచ్చేదాని ఫలితం ఏందో చూస్తామన్నాడు. ఇచ్చాడు. తీసిన తర్వాత దానికో స్థలం పేరు పెట్టారు. అలాంటి ఆశగల వారు అక్కడ పాత పెట్టబడ్డారు. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం, దేవుడిచ్చే మన్నా, ఆత్మీయమైన ఆహారం, ఆయన శరీరం, ఆయన రక్తం. ఎల్లప్పుడూ జీవిస్తావు. దేవుడిచ్చింది ప్రార్థన పూర్వకంగా ప్రభు ఇచ్చాడని ప్రార్థన చేసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుస్సును బట్టి, కష్టాన్ని బట్టి దేవుడిచ్చిన ఆహారాన్ని ప్రార్థన చేసి తింటాం మనం. అర్థమైందా? అనాలోచన తినం మనం. ప్రార్థన ద్వారా పవిత్రపరచబడుద్ది. రండి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1 తిమోతి 4 అండి, 4వ వచనం. ఏదియూ నిషేధించి దేవుడిచ్చిన ప్రతి ఆహారాన్ని మనం దేవుని స్తుతి చెల్లించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ ఆహారం ఇచ్చా వందనాలు ప్రార్థన చేస్తాం. ఆహారం తింటాం. ఆహారము దేవుడిచ్చాడు కాబట్టి అది ఆరోగ్యానికి మంచిది. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అనేది ఆత్మీయమైన సత్యం అది. కాబట్టి బలలో పాల్పొందే ప్రతి బిడ్డ కూడా పరీక్ష చేసుకోవాలి. తలంపు ఏంటంటే ప్రతి వ్యక్తి పరీక్ష చేసుకోవాలి. యాత్రికులం కానాను నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలుల యొక్క చరిత్ర ఎలాంటిదో, విశ్వాసులు రక్షణ పొంది విశ్వాస జీవితంలో అడుగుపెట్టిన యాత్ర ఆరంభం నుంచి చివరి వరకు పరీక్షలే వస్తాయి. అడుగడుగున పరీక్షలు వస్తాయి. ప్రతిదాన్ని ప్రార్థన ద్వారా ప్రభు మీద ఆధారపడి ప్రభు రక్తం కిందకు వచ్చి సంఘములో చేర్చబడి సంఘమందు విశ్వాసం ఉంచి సంఘములో ఇచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆహారమును బట్టి మనం ఆత్మీయంగా జీవిస్తాము. ఆరోగ్యం మనకు ఉంటుంది. లేకపోతే రోగాలు, కష్టాలు, ఇబ్బందులు, శరీరం బలహీనం. ఆత్మ సిద్ధమే, శరీరానికి రకరకాల రోగాలు వస్తాయి. మీలో అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు. అకాలపు కాయల వలె ఇశ్రాయేలులు అరణ్యములో రాలిపోయి 2 మాత్రమే మిగిలారు కానాను దేశం రావడానికి. అకాలపు కాయల వలె ఇశ్రాయేలులు అరణ్యములో రాలిపోయిన శవాలు. బైబిల్ కొటేషన్. తలంపు ఏంటంటే విశ్వాసం. 14 రండి ఒకసారి. యెహోషువ గ్రంథం 14. యెహోషువ 14.
ఒకసారి 24 చూడండి, ఒకసారి 14 చూడండి, 14 చూడండి ఒకసారి. 8వ వచనమండి, క్లుప్తంగా ధ్యానిస్తాం. 2-3 వచనాలు. నీకే కాదు నీ సంతానానికి కూడా ఇస్తానన్నాడు ఆశీర్వాదం. ఒక విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం ప్రభు అడుగుజాడలో నిండు మనసుతో నడిస్తే ఆరాధనలో ఆ వర్తమానం మరి హృదయంలో ప్రభువు నిండి ఉండాలనేది. ఇంకే స్థానంలో ఎక్కడ ఏ మూలలో కూడా ప్రభు అవిశ్వాసమనే ఏ చేదైన వేరున్నా అదంతా కూడా ప్రభు పరీక్షలోనే తెస్తాడు. అర్థమైందా? పరీక్షలోనే తెస్తాడు. నిండు మనసు, అదే మారు మనసు, క్రీస్తు కలిగిన మనసు. రండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. క్రీస్తు యేసు కలిగిన మనసు ఏంటి చెప్పండి ఒకసారి. ఆయన మనసు ఏంటి? కొట్టేవారిని దీవించాడు, ఉమ్మివేసేవారిని దీవించాడు, అవమానపరిచిన వారిని దీవించాడు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడు. క్షమాపణ గుణం క్రీస్తు మనసు. శిలవ రక్తం ఆఖరి బొట్టు వరకు కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినవాడు. అనేకులు ఆయనను శిలవ వేసిన వారి నేత్రాలు చూసినాయి, మేకులు కొట్టిన వారి నేత్రాలు చూసినాయి, ఉమ్మి వేసిన వారి నేత్రాలు చూసినాయి. ప్రతి నేత్రం యేసు ప్రభువును చూసింది. అప్పుడు సేమ ఇద్దనమాట. అయ్యో, నా ప్రభువుని నేను ఉమ్మి వేశాను, నా ప్రభువుకు నేను శీలలు కొట్టాను, నా ప్రభువును అవమానపరిచాను, నా ప్రభువును నేను దూషించాను. నా కొరకే కదా శిలువలో బలైంది, రక్తం కార్చింది, సజీవుడై సమాధిని గెలిచింది ఆ ప్రభు. ఆ యొక్క మనస్సాక్షి అంతరంగంలో పొడవబడి చెడు బయటకు వస్తుంది. ప్రియులారా, బల దగ్గరికి వచ్చేటప్పుడు మనలో దూషించిన వారు, అవమానపరిచిన వారు, నిందించిన వారు మనలో ఉన్న క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తును చూడాలి, పునరుత్థానుడైన క్రీస్తును చూడాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆత్మీయంగా నడిస్తే ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఏనా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు ఆత్మీయమైన పునాది మీద ఇల్లు కట్టబడినట్టుగా ఉంటాడు. ఇశ్రాయేలు చూస్తే నేటి వరకు ప్రపంచ దేశాలు కూడా కన్నెర చేస్తాయి కానీ అణిగి పండుతాయి. గాజా ఖాళీ చేయమన్నారు ఇశ్రాయేలు, ఛాలెంజ్ చేస్తారు. ఇప్పటికి యుద్ధాలు జరుగుతున్నాయి. మన టుడే ఇప్పటి వరకు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. గాజా ఖాళీ చేయాలి. హమాస్ ఎన్నో దేశాలు కన్నెర చేస్తాయి కానీ కళ్ళు మూసుకొని పండుకోవాలి. అర్థమైందా? 12వ అధ్యాయం ఆది కాండం. ఆది కాండం 12 అండి. మొదటి 2 వచనాలు. అదే ఆశీర్వాదం, అదే దేవుడిచ్చిన వాగ్దానం. ఇప్పుడు నున్నటి బండ మీద ఒక రాయి కొడితే తిరిగి నొష్టికి మనకే తలుగుద్ది. ఒక పెద్ద బండ ఉంది, అది నున్ననిది. ఒక రాయి తీసుకొని బలంగా దాని మీద కొడితే నీ బలాన్ని బట్టి తిరిగి నీ నొష్టికే తలుగుద్ది. అర్థమైందా?
ఆ బండ క్రీస్తు. కాబట్టి ఆయన మనకు ఆహారం అయ్యాడు, మనకు రక్షకుడయ్యాడు, ఆత్మీయంగా నడిపించే నాయకుడయ్యాడు, విశ్వాసమన కర్త, దాన్ని కొనసాగించువాడు. నేను యేసు వైపు చూడాలంటే ప్రభు బలలో పాల్పొంది, రక్తంలో పాల్పొంది, ఆత్మీయంగా బలం పొంది, అడుగడుగున వచ్చే శోధనలు ప్రార్థన ద్వారా సంఘంలో ఉండి ఆత్మీయంగా బలపడి ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డ ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాడు. ఒక సహోదరి చెప్పింది, నన్ను తిట్టి తిట్టి మనని తిట్టి తిట్టి ఇవాళ చచ్చిపోయిందని. విశ్వాసి. ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగాలి, ప్రభు రక్తం కిందికి రావాలి. ప్రభు ఎక్కడైనా యాసం, మార్గాయాసం, ఆహార విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇలాంటివన్నీ అత్ర జీవితంలో వస్తాయి. వీటన్నిటిని తట్టుకొని ఆ బలలో పాల్పొందడానికి నా నోటిని నేను కాపాడుకోవాలి, మనస్సాక్షిని కాపాడుకోవాలి, అంతరంగాన్ని కాపాడుకోవాలి. నిర్దోషమైన ఆ యొక్క శరీరంలో, రక్తంలో పాల్పొందేటప్పుడు నేను ఎలా ఉన్నానో ప్రభువా నన్ను పరీక్షించి కడిగి పవిత్రపరిచి నీలాగు నన్ను చేయమని ప్రభువుని అడిగి పాలు పొందాలి. మోకరించండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు వాక్యపు వెలుగిచ్చారు, అందును బట్టి వందనాలు. మీ శరీరం నిజమైన ఆహారం, మీ రక్తము నిజమైన పానం, యాత్రా జీవితములు సంఘములో మాకు ఇచ్చారు. ఆత్మీయమైన వాతావరణం ఇచ్చి యోగ్యమైన ప్రవర్తన కలిగి, తలంపులో, ఆలోచనలో, క్రియల్లో మీ మనస్సు కలిగి, మీ శిలువ రక్తం కిందకు వచ్చి ప్రతి శోధన జయించి ప్రార్థనపూర్వకంగా మీ అందు విశ్వాసం ఉంచి మాటల్లో, క్రియల్లో, తలంపుల్లో, ఆలోచన, ఉద్దేశాలలో ఎక్కడైనా యాసం కలిగిస్తే నీతిమంతుడైన ఉత్తరవాది క్రీస్తు మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడని సెలవిచ్చారు. అలాంటి ఆత్మకు మా శరీరాలు, మా ఆత్మ ప్రాణదేహాలు మీకు అప్పగిస్తూ శరీరంలో పాల్పొందే ఏర్పాటు, రక్తంలో కొత్త నిబంధనలో పాల్పొందే ఏర్పాటు ఇచ్చి కృపనిమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.